నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతులకు శనార్థులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ, ఎందుకంటే ముందుగా అయితే మనం రైతు భరోసా మీద అప్డేట్ చూద్దాము. మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ ఇది. ఖచ్చితంగా దీని మీద మీకు అవగాహన కలిగి ఉంటుంది. ఎందుకంటే మంచి ముచ్చట పట్టుకొచ్చిన గట్టిగానే. ఎందుకంటే మనకు మార్చి 31లోగా మనకు రైతు భరోసా 5 ఎకరాలకు రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. దీని మీద ఎన్ని జిల్లాలకు కేటాయించి ఎన్ని ఎకరాలకు ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత రైతు భరోసాకు ఎంత డబ్బు అవసరం అనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం 1.40 ఎకరాలకు రైతు భరోసా పడవదు. దీనికి 1000 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల డబ్బులు బడ్జెట్ అయితే పెట్టింది అవసరమని. ఎందుకంటే ఖచ్చితంగా అయితే కొన్ని జిల్లాలు అయితే రైతు బంధు పడ్డది, కొన్ని జిల్లాలో పడలేదు. పడని జిల్లాలో రైతు భరోసా ఇవ్వబోతూ ఉన్నది. పడిన వారికి కూడా పడతాయి, కొత్త వాళ్ళకు కూడా పడతాయి, పాత వాళ్ళకు పడతాయి. అయితే దీని మీద మనకు ప్రభుత్వంలో నేను చెప్పేందంటే, సారు రైతు భరోసా అనేది జల్దీ మీరు మాట ఇచ్చారు, చాలా రోజులయ్యాయి. మొన్న మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలని ఆపేశారు. ఇప్పుడు మాత్రం కంటిన్యూ రైతు భరోసా వేసేయండి. ఎందుకంటే రైతులకు వరి వేసి 3 నెలలు అయిపోతుంది, మీరు ఇచ్చిన మాటకు సంవత్సరం అయిపోతుంది. సరైన దోస్తులు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే కంటిన్యూగా క్లారిటీగా మొత్తం మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి ముచ్చట్లు చెప్తా. సరైన దోస్తులు ఈ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుమని ఛానల్. ఇక రైతులకు శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాపై బిగ్ అప్డేటు. మొత్తం 1.40 ఎకరాలకు మరి మనకు రైతు భరోసా పడబోతూ ఉన్నది. మరి ఎట్లా పడబోతున్నది, ఏ విధంగా ఎన్ని జిల్లాలు పడబోతున్నది అనేది ఈ మ్యాటర్ మొత్తం చూద్దాము. మరి మీకే అర్థమవుతుంది. సరైన దోస్తులు, రైతులకు శుభవార్త. నిరీక్షణ తెర రైతు భరోసాపై బిగ్ అప్డేట్. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం దీన్ని రైతు బంధుగా పిలువగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పేరు మీద నిధులను జమ చేస్తున్నారు. ఒక ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలు చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. 2 విడతలుగా ఈ మనీ ఇస్తుండగా మొదటి విడత డబ్బులు ఇప్పటికీ రైతు ఖాతాల్లోకి జమ అయ్యాయి. 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నగదు జమ అయ్యాయి. మిగిలిన రైతు ఖాతాలకు జమ ఎప్పుడు చెప్తారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మరి వీడియో తెలుసుకుందాం ఖచ్చితంగా, ఎందుకంటే మాకు తెలియాలి కాబట్టి. నిధులు 3 ఎకరాల లోపు వారికి జమ చేశారు. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి కలిగిన రైతులకు సాయాన్ని అందజేస్తున్న ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికీ అర్హులైన రైతులకు జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి 6,000 చొప్పున రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. అయితే సాగు యోగ్యం కాని భూములకు ప్రభుత్వం బ్లాక్ లిస్టులో ఉంచి రైతు భరోసా వర్తించని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని అధికారులు గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి అదేవిధంగా ఏ విధంగా మరి మనకు 1.48 కోట్లకు రైతు భరోసా అనేది ఇవ్వండి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు పంటలు ఎండిపోయి నెత్తులకు చేతులు పెట్టి అవుతుంది. రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం చాలా నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు గుర్తించాలి మంచిగా. రైతు ఇప్పటికే 44,8 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా నిధులు జమ అయ్యాయి. మొత్తం 58,13 లక్షల ఎకరాలకు సాగు యోగ్యమైనది 3,487.82 కోట్ల విడుదల చేశారు. ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని 4 విడతలుగా అమలు చేస్తుంది. మొదటి విడత కింద 17.3 లక్షల మంది రైతు ఖాతాల్లో కంటే 9.29 లక్షల ఎకరాలకు 557.54 కోట్లు జమ చేసింది. రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1,900.95 కోట్ల. మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతు ఖాతాలోకి 21.12 లక్షల ఎకరాలకు
1,292 కోట్లు జమ చేసింది. 4 విడత కింద 9.59 లక్షలకు సుమారు 1000 కోట్లు అవసరమని లెక్కించారు. 1000 కోట్లు అవసరం కానీ ఎక్కడ కానీ మాకు రైతు భరోసా కావాలి సారు. మార్చి 31లోగా 5 ఎకరాలకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది పూర్తి అయితే అర్హులైన రైతులకు 50% పైగా నిధులను అందజేసినట్లు అవుతుంది. చిన్న సన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులను సరిగ్గా వినియోగించలేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగు అనుగమైన భూములైన బీడు భూములు, రాళ్ళు, రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్, వెంచర్లు, కల్వ వాణిజ్యం సముదాయాలకు రైతు భరోసా వర్తించదు స్పష్టం చేసింది. భూములు వివరాలకు బ్లాక్ లిస్టులో చేర్చి ఎవరికి అధీనంగా ఉన్నాయో తెలుసుకునే పనిలో ఉంది. బ్లాక్ లిస్ట్లో పెట్టుకోరి, ఎక్కడైనా పెట్టుకోరి. మాకైతే ఈ ఎవరికైతే యోగ్యం పంట పండిస్తున్నారో రైతులు వారికైతే మీరు సరిగ్గా రైతు భరోసా తెయ్యండి సార్. రాళ్ళకు, రప్పలకు, గుట్టలకు మేము ఏమని చెప్తారే, రైతు ఎవరైతే నిజాయితీగా పంట పడి పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా రైతు భరోసా చేయండి. మార్చి 31లోగా ఖచ్చితంగా 5 ఎకరాల వరకు వేస్తూ ఉంటారు. వేయర్రి. చూసిర్రావుల్లో మన అప్డేట్ ఎట్లా ఉన్నది, మనం చెప్పినట్టు చెప్తాం, చూపించుకుని ఇస్తాం అప్డేట్. ఎందుకంటే ఇందులో రైతులకు ఎంత కష్టం అనేది మనకు తెలుసు. ఇప్పుడు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఒక్కొక్క దగ్గర పంటలు బోర్లు వేయక, నీళ్ళు లేక, నిప్పు లేక మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు ఇప్పుడు ఖచ్చితంగా అయితే రైతు భరోసా అవసరం. ఎందుకంటే బ్రతకడానికి ఎక్కడ పని చేసుకుందామని ఎండకు ఎవరు పని చేయలేదు. కొందరు గావర వస్తుంది, చక్కెర వస్తుంది. ఆ రైతులకు మాత్రము ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే మాట ఇచ్చిందో రైతు భరోసా మీద, దీనికైతే ఖచ్చితంగా అవసరమే రైతు భరోసా. కొంత పంటలు మొత్తం ఎండిపోయి నెత్తికి చేతులు వేడే గత అవుతుంది. నాసుకు ఒక ఎకరం ఎండిపోయింది. కావాలంటే మీరు వెనుక ఏం లేదు, ఇది గోధుమ పంట మన బోరేసిన కథం అయిపోయింది. దాన్ని కూడా అయ్యో చూపిస్తాం మీకు కూడా, ఎందుకంటే డౌట్ ఉంటే. ఇది చూడండి, ఎండిపోతూ ఉన్నది వెనుక పొలం. మీకు కావాల్సిన దోస్తులు మొత్తం ఎండిపోతూ ఉన్నది. మరి పొలం అయితే దీనికి ప్రభుత్వం దృష్టి పెట్టి దీని మీద మాత్రం రైతులకు రైతు భరోసా చేయాల్సింది. ఎందుకంటే మాకు ఖచ్చితంగా సారు అప్పులు చేసి కుప్పలు పెట్టి పెట్టుబడి పెట్టినాము. కేజీలకు కానీ, కూలీలకు కానీ ఎన్నో పెట్టుబడి, మసాలాకు, బిసాలకు, మందులకు అన్నిటికి పెట్టుబడి పెట్టి అన్ని రకాలుగా మునిగినాము. మాకు రైతు భరోసా అయితే ఎంతో కొంత మీకు సాయం చేసిన వారు అవుతారు. దయచేసి చెప్తున్నా, రైతు భరోసా 5 ఎకరాల వరకు అయితే మార్చి 31లోగా వేసేయండి. అందరికీ మేలు చేసిన వారు అవుతారు. రైతు భరోసా రావాలని కోరుకుంటూ అందరి తరపున జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టిగా కొట్టుర్రి.